ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారిపై గత ప్రభుత్వం వైసీపీ హయాంలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ నుండి వస్తుండగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. అయితే రివర్స్లో ఆయనపైనే విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. అదేవిధంగా విశాఖలో హోటళ్లు నిర్బంధించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా పవన్ తమ విధులను అడ్డుకున్నారని మరో కేసు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తే అయితే కాకినాడలో గత ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా వాలంటీర్లపై విమర్శలు చేశారు. మహిళలు కనిపించకుండా పోవడం వెనుక వాలంటీర్లు ఉన్నారని ఆయన ఆరోపించిన విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారితో పాటు పలువురిపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు క్వాషిఫికేషన్ దాఖలు చేసినట్లు న్యాయవాదులు గుంటూరు కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. అయితే 3 వారాలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. ఇక ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాజీ సీఎం జగన్ గారికి ఒక కాల్ చేశారట. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.